హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ క్రిష్ ఎడ్యుటెక్. స్పోకెన్ ఇంగ్లీష్ త్రూ తెలుగు ద్వారా ఇంగ్లీష్ నేర్చుకునే వాళ్ళకి క్రిష్ ఎడ్యుటెక్ అనే యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, ఇన్ దిస్ వీడియో వీఆర్ డిస్కసింగ్ సింపుల్ పాస్ట్ టెన్స్. సింపుల్ పాస్ట్ టెన్స్ స్పీకింగ్ ప్రాక్టీస్ సెంటెన్సెస్ 50 సెంటెన్సెస్. సింపుల్ పాస్ట్ టెన్స్ గురించి ఒక 50 సెంటెన్సెస్ అయితే మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను. అవి అఫర్మేటివ్ అంటే పాజిటివ్ సెంటెన్సెస్, నెగిటివ్ సెంటెన్సెస్, అలాగే క్వశ్చన్స్ కూడా. పాజిటివ్ సెంటెన్సెస్ని అలాగే నెగిటివ్ సెంటెన్సెస్ ఎలా ఫామ్ చేయాలి, అలాగే క్వశ్చన్స్ కూడా. కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే ఒక 50 ఎగ్జాంపుల్స్ అయితే మీ ముందుకు తీసుకొస్తున్నాను. బేసిక్ స్ట్రక్చర్ ఏంటంటే, ఈ సింపుల్ పాస్ట్ టెన్స్ని గుర్తుపెట్టుకోవడానికి బేసిక్ స్ట్రక్చర్ వచ్చి సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్. ఎస్ సబ్జెక్టు, V2 వెర్బ్ యొక్క సెకండ్ ఫామ్, అలాగే ఓ ఆబ్జెక్ట్ని తెలియజేస్తుంది. కాబట్టి ఎక్కడ కూడా మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, అలాగే మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి. ఫ్రెండ్స్, వీడియోలోనికి వెళ్ళే ముందు మీరు కనుక మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాని మీద ట్యాప్ చేయండి. అలా చేయడం ద్వారా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారు. తర్వాత బెల్ బటన్ కూడా ట్యాప్ చేయండి. వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, అలాగే మీ యొక్క అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. మొదటిగా అఫర్మేటివ్ సెంటెన్సెస్ చూద్దాం. సింపుల్ పాస్ట్ టెన్స్లో అఫర్మేటివ్ సెంటెన్సెస్ లేదా పాజిటివ్ సెంటెన్సెస్. స్టీవ్ గత వారం నా ఇంటికి వచ్చాడు. స్టీవ్ అనే వ్యక్తి గత వారం నా ఇంటికి వచ్చాడు. ఇక్కడ గత వారం అనేది గుర్తుపెట్టుకోవాలి. గత వారం అంటే ఆల్రెడీ జరిగిపోయినటువంటి కాలం. కాబట్టి ఎప్పుడైతే ఈ జరిగిపోయిన కాలం అనేది మనకి వస్తుందో ఖచ్చితంగా దాన్ని మనము సింపుల్ పాస్ట్ టెన్స్లో చెప్తాం. స్టీవ్ came to my house last week. Steve came to my house last week. ఇక్కడ వెర్బ్ came, come. సో V2 came. సో రిమైనింగ్ to my house లాస్ట్ వీక్ ఇదంతా కూడా ఆబ్జెక్ట్ లేదా అదర్ వర్డ్స్లోకి వస్తుంది. స్టీవ్ అనేది సబ్జెక్ట్. నేను 3 సంవత్సరాల క్రితం కాలేజీకి వెళ్ళాను. I went to college 3 years ago. I went to college 3 years ago. ఇక్కడ went అనేది వెర్బ్ యొక్క సెకండ్ ఫామ్. go, went, gone. ఎప్పుడు వెళ్ళాం? 3 years ago, 3 సంవత్సరాల క్రితం. ఇది పాస్ట్ అంటే గడిచిపోయిన కాలం. అతను 1 గంట క్రితం డిన్నర్ చేశాడు. He ate dinner 1 hour ago. He ate dinner 1 hour ago. నేను గత రాత్రి బాగా నిద్రపోయాను. I slept well last night. I slept. ఇక్కడ sleep, slept. స్లీప్కి సెకండ్ ఫామ్ slept. ఓకే, I slept well last night. నెక్స్ట్ వన్. నేను బ్యాంకాక్లో 5 సంవత్సరాలు నివసించాను. అంటే దాని అర్థం నేను ఇక అక్కడ నివసించను. 5 సంవత్సరాలు బ్యాంకాక్లో నివసించాను, ప్రస్తుతానికి నివసించట్లేదు, ఇంకా నివసించను అని అర్థం. I lived in Bangkok for 5 years. I lived in Bangkok for 5 years. I don't live there anymore. అతను ఒక గదిలోనికి ప్రవేశించి సిగరెట్ వెలిగించి అతిథులను చూసి నవ్వాడు. He entered a room, lit a cigarette and smiled at the guest. సో ఇక్కడ మనం చూడండి, అతను ఒక గదిలోనికి ప్రవేశించి అంటే ఆల్రెడీ ప్రవేశించాడు. He entered a room. entered. Light, lit.
ఓకే, లిటెస్ట్ సిగరెట్ వెలిగించి అండ్ స్మైల్డ్ ఎట్ ద గెస్ట్. స్మైల్డ్. ఓకే, స్మైల్డ్ ఎట్ ద గెస్ట్, అతిథులను చూసి నవ్వాడు. 3 verbsని యూజ్ చేసాం ఇక్కడ. నెక్స్ట్ వన్, గురువు భూమి సూర్యుని చుట్టూ కదులుతుందని చెప్పారు. భూమి సూర్యుని చుట్టూ కదులుతుందని గురువుగారు చెప్పారు. ద టీచర్ సెడ్ దట్ ద ఎర్త్ మూవ్స్ అరౌండ్ ద సన్. గురువు పాఠం బాగా బోధించారు. ద టీచర్ టాట్ ద లెసన్ వెల్. శిశువు ఊయలలో ఏడ్చింది. ద బేబీ క్రైడ్ ఇన్ ద క్రెడిల్. ఆమె మంచి కోసం పట్టణాన్ని విడిచిపెట్టింది, అంటే మంచి జరగాలని పట్టణాన్ని విడిచిపెట్టి వెళ్ళింది. షీ లెఫ్ట్ ద టౌన్ ఫర్ గుడ్. ఉపాధ్యాయుడు విద్యార్థుల జవాబు పుస్తకాలను కరెక్ట్ చేశాడు. ద టీచర్ కరెక్టెడ్ ద ఆన్సర్ బుక్స్ ఆఫ్ స్టూడెంట్స్. నేను కలపను నీటిలోకి విసిరాను, కానీ అది మునిగిపోలేదు. I threw the wood into the water, but it did not sink. మేము ట్యూబ్లో స్నానం చేసేవాళ్ళం. We used to take bath in the tube well. నేను వేణువు వాయించేవాడిని. I used to play the flute. నేను మీ సలహా మేరకు పనిచేశాను. I acted upon your advice. నిన్న రాత్రి భారీ వర్షం కురిసింది. It rained heavily last night. నేను హిల్ స్టేషన్కి వెళ్ళేవాడిని. నేను ఇక అక్కడికి వెళ్ళను. నేను హిల్ స్టేషన్కి వెళ్ళేవాడిని అని చెప్తే ఇది వరకు వెళ్ళేవాడిని, కానీ ఇప్పుడు వెళ్ళట్లేదు, ఇంకా వెళ్ళను. I used to go to the hill station. I no more go there. పార్టీకి హాజరు కావడానికి జాన్ హాల్లోకి ప్రవేశించాడు. జాన్ ఎంటర్డ్ ద హాల్ టు అటెండ్ ద పార్టీ. నిజాయితీ గల వ్యక్తి ఎప్పుడూ సంతృప్తిగా ఉంటాడని నాన్న నాకు చెప్పారు. My father told me that an honest person is always satisfied. నేను 2 ఏళ్ల క్రితం స్పానిష్ చదివాను. I studied Spanish 2 years ago. అతని ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి వ్యాయామం అతనికి చాలా సహాయపడింది. Exercise helped him a lot to maintain his health. Exercise అంటే వ్యాయామం అతనికి సహాయం చేసింది. దేనికి? a lot, చాలా సహాయం చేసింది. to maintain his health, అతని ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి. వాతావరణాన్ని ఆస్వాదించడానికి మేము నడుస్తూ వెళ్ళాం, అంటే నడకకు వెళ్ళాం, వాకింగ్కి వెళ్ళాం. We went for a walk to enjoy the weather. మేము వాతావరణాన్ని ఆస్వాదించడానికి వాకింగ్కి వెళ్ళాం. ఆయన నాకు ఎంతో సహాయపడ్డారు. He did a great favor to me. బయోటెక్నాలజీ పరిశోధనలకు తనను తాను అంకితం చేసుకున్నాడు. He devoted himself to biotechnology research. నావికుడు నదికి అడ్డంగా ఈదాడు. The sailor swam across the river.
నావికుడు నదికి అడ్డంగా ఈదాడు. ద సెయిలర్ స్వామ్ అక్రాస్ ద రివర్. నేను 3 ఏళ్ల క్రితం రోమ్కు వెళ్ళాను. ఐ ట్రావెల్ టు రోమ్ 3 years ago. ఐ ట్రావెల్ టు రోమ్ 3 years ago. వారు ప్రతి చోట ఆమెను అనుసరించారు. దే ఫాలోడ్ హర్ ఎవ్రీవేర్. దే ఫాలోడ్ హర్ ఎవ్రీవేర్. అతను తన సోమరితనాన్ని కార్యాచరణగా మార్చాడు. అతను తనకున్న సోమరితనాన్ని అదే ఒక పనిగా పెట్టుకున్నాడని. He turned his laziness into activity. He turned his laziness into activity. అతను 1 నెల క్రితం ఇంటిని వైట్ వాష్ చేశాడు. అంటే ఇంటికి వైట్ వాష్ వేశాడు. He whitewashed the house a month ago. He whitewashed the house a month ago. నేను ఒక గ్రామంలో నివసించేవాడిని. I used to live in a village. నేను ఏడాది క్రితం ఒక నగరానికి మారిపోయాను. I shifted to a city a year ago. I shifted to a city a year ago. అంటే 1 సంవత్సరం క్రితం మేము మా ఫ్యామిలీని షిఫ్ట్ చేసాం నగరానికి. నెగిటివ్ సెంటెన్సెస్, విరుద్ధ వాక్యాలు. లెట్ us see. నిన్న చంద్రుడు కనిపించలేదు. ద మూన్ డిడ్ నాట్ అపియర్ ఎస్టర్డే. అతను నా మాట వినలేదు. హీ డిడ్ నాట్ లిసన్ టు మీ. అతను చెట్టును కత్తిరించలేదు. హీ డిడ్ నాట్ కట్ ద ట్రీ. వారు పార్టీకి హాజరు కాలేదు. దే డిడ్ నాట్ అటెండ్ ద పార్టీ. మీరు నా మెయిల్కు స్పందించలేదు. యూ డిడ్ నాట్ రెస్పాండ్ టు మై మెయిల్. అతను అనారోగ్యంతో ఉన్నందున బాగా నిద్రపోలేదు. హీ డిడ్ నాట్ స్లీప్ వెల్ బికాజ్ హీ వాజ్ సిక్. ఆమె నాకు సమాధానం కూడా చెప్పలేదు. షీ డిడ్ నాట్ ఈవెన్ బోదర్ టు ఆన్సర్ మీ. ఆమె నాకు సమాధానం కూడా చెప్పలేదంటే కనీసం నేను అడిగాను, సమాధానం చెప్పాలి అన్న ఆలోచన కూడా లేదు, పట్టించుకోలేదని. షీ డిడ్ నాట్ ఈవెన్ బోదర్ టు ఆన్సర్ మీ. కంపెనీ గత సంవత్సరం నా జీతం పెంచలేదు. ద కంపెనీ డిడ్ నాట్ ఇంక్రీజ్ మై సాలరీ లాస్ట్ ఇయర్. అతను తన తల్లిదండ్రుల అడుగుజాడలను అనుసరించలేదు. హీ డిడ్ నాట్ ఫాలో ద ఫుడ్ స్టెప్స్ ఆఫ్ హిస్ పేరెంట్స్. హీ డిడ్ నాట్ ఫాలో అంటే అతను అనుసరించలేదు. ద ఫుడ్ స్టెప్స్ ఆఫ్ హిస్ పేరెంట్స్. అతను తన తల్లిదండ్రులు అడుగుజాడలను. మా సన్ పనిని అసంపూర్తిగా వదిలిపెట్టలేదు. ద మా సన్ డిడ్ నాట్ లీవ్ ద వర్క్ ఇన్కంప్లీట్. ద మా సన్ డిడ్ నాట్ లీవ్ ద వర్క్ ఇన్కంప్లీట్. మేస్త్రి పనిని అసంపూర్తిగా వదిలిపెట్టలేదు. క్వశ్చన్స్ చూద్దాం, ప్రశ్నలు. మీరు సురక్షితంగా ఇంటికి చేరుకున్నారా? డిడ్ యూ రీచ్ హోమ్ సేఫ్లీ? డిడ్ యూ రీచ్ హోమ్ సేఫ్లీ. ఇక్కడ డిడ్ తోటి స్టార్ట్ అవుతాయి క్వశ్చన్స్. అతను కుందేలుకు సరసమైన ధరను కోరాడా? డిడ్ హీ డిమాండ్ ఏ ఫెయిర్ ప్రైస్ ఫర్ ద ర్యాబిట్. అతను కుందేలును కొనడానికి సరసమైన ధరను అంటే కరెక్ట్గా బేరం ఆడాడా లేదా? డిడ్ హీ డిమాండ్ ఏ ఫెయిర్ ప్రైస్ ఫర్ ద ర్యాబిట్. ఆమె ఎక్కడికి వెళ్ళింది? వేర్ డిడ్ షీ గో. వేర్ డిడ్ షీ గో. ఆమె ఎక్కడికి వెళ్ళింది? గత ఆదివారం మీరు హిల్ స్టేషన్కు వెళ్ళారా? డిడ్ యూ గో టు ద హిల్ స్టేషన్ లాస్ట్ సండే. నువ్వు ఎందుకు నవ్వావు? వై డిడ్ యూ లాఫ్. వై డిడ్ యూ లాఫ్. నువ్వెందుకు నవ్వావు? మీరు ఎందుకు పట్టుబడ్డారు? వై డిడ్ యూ ఇన్సిస్ట్.
వై డిడ్ యూ ఇన్సిస్ట్, మీరు ఎందుకు పట్టుబడ్డారు, పట్టుబడ్డారు. నిన్న మీకు జీతం వచ్చిందా, డిడ్ యూ రిసీవ్ ద సాలరీ ఎస్టర్డే, డిడ్ యూ రిసీవ్ ద సాలరీ ఎస్టర్డే. మీ స్నేహితుడు చీకటిలో ఒంటరిగా కూర్చున్నారా, డిడ్ యువర్ ఫ్రెండ్ సిట్ అలోన్ ఇన్ ద డార్క్. మీరు గత సంవత్సరం పరీక్షలో ఉత్తీర్ణత సాధించారా, డిడ్ యూ పాస్ ద ఎగ్జామ్ లాస్ట్ ఇయర్. ఎందుకు బిగ్గరగా మాట్లాడారు, వై డిడ్ యూ స్పీక్ లౌడ్లీ. దీన్నే మామూలుగా అయితే ఎందుకు అరుస్తున్నావు అంటాం, వై డిడ్ యూ స్పీక్ లౌడ్లీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇట్లాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు పొందడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని తర్వాత వచ్చిన బెల్ బటన్ మీద కూడా ట్యాప్ చేయండి. మరలా మంచి వీడియోతో కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ అవర్ వీడియోస్. థ్యాంక్ యూ, బై బై.